చేరుకొని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. మనం ఎక్కడ కూర్చొని ఉన్నాం? మందిరం. మందిరానికి ఇంకొక పేరేంటి? సంఘం. మరి ఒక పేరేంటి? కొంతమంది పెట్టుకుంటారు కదా, టెంపుల్ అని. టెంపుల్ అని కూడా పెట్టుకుంటారు. ఏమండి, చాలా రకాల పేర్లతోటి పిలుస్తారు. సంఘము అనేది ఈ భూమి మీద చాలా ఉంటాయి. కులానికి సంఘాలు ఉంటాయి, రైతుకు సంఘాలు ఉంటాయి, మెకానికులకి, డాక్టర్లకి, ఉపాధ్యాయులకి అందరికీ సంఘాలు ఉంటాయి. దాన్ని సొసైటీ అంటాం. అంటే ఏంటి? సంఘం అంటే దాంట్లో కొంతమంది ఉంటారు, దానికి ఒక నాయకుడు ఉంటాడు. అయితే ఈ సంఘము ఎవరిది? ఈ సంఘం దేవుడిది. ఆయన శరీరం. సంఘం అంటే ఆయన శరీరం. ఈ శరీరానికి రక్షకుడు ఎవరంటే ఆయన. అంటే సంఘానికి రక్షకుడు ఆయనే. మరి సంఘంలో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అని అంటే ఆయా సంఘాల్లో వాళ్ళు పలానా చేస్తామండి, చూపిస్తామండి, చేస్తున్నామండి అని చెప్తారు వాళ్ళు. మరి క్రైస్తవ సంఘముల్లో ఏముండాలి? దేవుని యొక్క ప్రేమలో కొన్ని విషయాలు చూద్దాం. సంఘం అంటే ఇది కట్టాలా? చర్చ్ అనేది కట్టుకోవాల్సిందేనా, లేకుండా ఉండలేమా అనేవన్నీ కొన్ని విషయాలు. ఎక్కువ కాదు, చాలా విషయాలు ఉన్నాయి. దరిదాపుగా 300 పైగా ఉన్నాయి వాక్యాలు మందిరం గురించి కానీ సంఘం గురించి కానీ ఉన్నాయి. పిల్లలు చూడండి, కీర్తనల గ్రంథము 52వ సంకీర్తన 8వ చరణం. కీర్తనల గ్రంథము 52వ సంకీర్తన 8వ చరణం. మందిరములో ఎలాగున్నారంట? పచ్చగా అంటే ఎదుగుతూ ఉన్నది అని అర్థం. ఎదగని చెట్టు పచ్చగా ఉండదు, ఏమైపోద్ది? వాడిపోతుంది, తర్వాత మోడు వారుతుంది, ఆ తర్వాత నరికివేయబడుతుంది, ఆ తర్వాత కాల్చివేయబడుతుంది. ఎలాంటి చెట్టుని? పచ్చగా లేని చెట్టుని. పచ్చగా ఉండటం అంటే అర్థం ఏంటి? బాగుంటాం అని అర్థం. ఇప్పుడు గేదెలు ఎక్కడ మేస్తాయి? పచ్చగా ఉన్న చోటకి వెళ్తాయి. ఎడారి ప్రాంతాల్లో ఏమైనా తింటాయా? ఉండవు. మరి అలాగే గరువు ప్రాంతాల్లో ఏమైనా దొరుకుద్దా? దొరకవు. అరణ్యంలో ఏమైనా దొరుకుతాయా? దొరకవు. ప్రియులారా, పచ్చగా ఉన్నటువంటి స్థలం వాటి కళ్ళకి తెలుసు. అవి వాటిని అన్నింటినీ కూడా పరిశీలించగలదు. మనం చెప్పకుండానే పోయి తిననుగలదు. ప్రియులారా, ఆలోచించండి. దానికి చెప్పవసరం లేదు. అమ్మ ఇక్కడ పచ్చగా ఉంది, నువ్వు వెళ్ళు అని అవసరం లేదు. జంతువులు మనం అనుకున్నట్టుగా గేదెలు ఎట్లాగా బిడ్డల్ని కంటాయి, అమ్మో దానికి ఏమన్నా మంచి ప్రికాషన్స్ తీసుకోవాలా అనుకుంటాం. మరి అడవిలో ఉన్న వాటికి ఎవరైనా ఉంటారా? డాక్టర్లు ఉంటారా? చూసేవాళ్ళు ఉంటారు? పోనీ పక్క జంతువు ఏమైనా వస్తుందా? ఇదిగో నా భార్యగా అంటుందని పోని దాన్ని భర్త కూడా ఏమన్నా వస్తాడా? రాడు. దాని బతికేంటో, అది ఎందుకు పుట్టిందో, ఎందుకు కంటున్నాను దానికి ఏమైనా తెలుసా? జంతువులకి తెలియవు. నేను ఎందుకు గుడ్లు పెట్టాలి వీళ్ళ కోసం అని అనుకుంటే ఒక్క గుడ్డు ఉండదు. ఏమండి, నేనెందుకు వీళ్ళకి పిల్లల్ని ఇవ్వాలని మేకలు, గొర్రెలు, ఎడ్లు అనుకుంటే ఇక మన బతుకు బస్టాండే. ఆలోచన చేయండి. ఈ రోజున మనము దేవుడి సన్నిధిలో కూర్చున్నాం. ఏంటంటే చెప్పండి. అబ్బా ఎంత చక్కగా చెప్పారు. కేవలం కూర్చున్నాం అంతే. ఎందుకు వచ్చామండి? నువ్వు రమ్మన్నావు వచ్చామండి. ఈరోజు సంఘం టైం ఉంది కదా, ఆదివారం కదా వచ్చామండి. వచ్చాం, కూర్చున్నాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, వారు నీ ముందు వింటున్నట్టుగా నటిస్తుంటారు కానీ వారు వినరు. వారు కఠినమైన నుదురు కలిగిన వారు.
అలాంటి వారి మధ్యకు నేను పంపిస్తున్నాను. ఓ సేవకుడా, నేను చెప్పిన మాటలు వాళ్ళకి రుచించినా రుచించకపోయినా నువ్వు చెప్పు, వింటే బాగుపడతారు, లేకపోతే లేదు అని చెప్పాడు దేవుడు. అలాగే వెళ్ళాడు, చెప్పాడు. ఆ సేవకులను ఏమన్నా మంచి మాటలు చెప్పాడని చెప్పేసి పైకి లేపారా? లేదే. ఇర్మియాని తీసుకెళ్ళి బురదగుంటలో బారేశారు. అవును కదా, అందరికీ తెలిసిందే ఈ విషయాలు. ఆలోచించేయండి. నెహెమ్యా మందిరం కట్టిస్తూ ఉంటే అడ్డంకులు, ఎవడు సాయం చేయకపోగా మళ్ళీ అడ్డంకులు. ప్రియులారా, సంఘం అంటే కలిసికట్టుగా ఉండేదని అర్థం. కానీ సంఘాల్లో ఏమొస్తున్నాయండి? చీలికలు వస్తున్నాయి. బిగినింగ్లో మొట్టమొదటి సంఘము ఏదో చెప్పండి? అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. దేవుని ప్రేమించిన ప్రియబిడ్డలారా, ఆది సంఘం ఇది. మొట్టమొదట భూమి మీద దేవుడి నామం పేరిట కూర్చబడిన, చేర్చబడిన, అద్భుతములు చూడగలిగిన, ఆత్మ వశులైన సంఘము పెంతెకొస్తు దినాన స్టార్ట్ అయింది. ఇది మొట్టమొదటి సంఘం. అయితే ఆ సంఘంలో దావీదు అంటున్నాడు, నేను ఎలాగుంటున్నానని చెప్పాలి. వాక్యం ఎటో చూస్తే మీకు రాదు. వాక్యం నేను చెబుతున్నాగా, చెప్పబడిన వాక్యం ఏంటో గ్రహించలేకపోతే మీరు వినువారైనట్టు మాత్రమే ఉన్నారు తప్ప గ్రహించువారిగా లేరని అర్థం. చెప్పండి, ఆ మందిరంలో ఎలాగుండాలని అనుకుంటున్నాడు? అచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలనుకుంటున్నాడు. అంటే సంఘం ఏమైపోకూడదని ఉద్దేశం అది. ఎప్పుడు పచ్చగానే ఉండాలి తప్ప కునారిల్లిపోకూడదు. కాయలు లేని చెట్టులాగా, పూలు లేని చెట్లులాగా, ఏమండి, ఒట్టిగొడ్డులాగా ఉండకూడదు. కానీ నాకు అనిపిస్తుంది ఇది ఒట్టిగొడ్డేనని. ఒట్టిగొడ్డు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఉండటానికి ఏమో బలిసి ఉంటుంది కానీ పాలియదు. మిగతా మామూలుగా పాలిచ్చే గేదెల కన్నా ఎక్కువ తింటుంది ఇది. మామూలుగా గొడ్డు కాదు ఇది. ఏమండి ప్రియులరా, దానివల్ల ఎవరికి ఉపయోగం? మనిషికి ఉపయోగపడలేదు అది. పోనీ అది ఏమన్నా పొలం పని చేసి పెట్టుద్దా? చేసి పెట్టదు. పోనీ దానివల్ల ఎవరికన్నా ఉపయోగం అంటే ఒకవేళ కోసుకొని తినేవాళ్ళు కానీ ఉపయోగం మనకు తెలీదు. సామాన్యంగా ఎవరికి దాన్ని ఉపయోగం లేదు అని చెప్పేసి దాన్ని అమ్మేయాలని చూసినా కూడా ఎవడు కొండవు. దానికి ఏం లేదు, ఇప్పుడు వాల్యూ లేదు. చూడటానికి ఎట్టుంది? బాగా దిట్టంగా ఉంది. ఒక అబ్బాయి పెళ్లి సంబంధానికి పోయాడట. ఈ అమ్మాయి నాకు వద్దమ్మా అన్నాడట. ఏమిట్రా అంటే అది బక్కపలసగా ఉంది, నాకు వద్దన్నాడట. దానికి చెంచా కండలేదు, నాకు వద్దన్నాడట. సరే అయిపోయింది. సరే ఇంకొక అమ్మాయిని చూడటానికి వెళ్ళాడంట. ఆ అమ్మాయి బాగా దుడ్డు ముక్కలాగా భారీగా సూర్యకాంతంలాగా ఉందంట. మనిషి చూడరంట, అమ్మో ఇది పెద్ద లావుగా ఉంది, ఇది వద్దన్నాడంట. ప్రియులరా, ఇప్పుడు ఇద్దరికి ఏం లేవు, వాల్యూస్ లేవు. ఇది బక్కగా ఉన్నందుకు దీనికి వాల్యూ లేదు, అది లావుగా ఉన్నందుకు దానికి వాల్యూ లేదు. అలాగే మన జీవితం ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత బక్కగా ఉందా, లావుగా ఉందా, పనికొచ్చేదిగా ఉందా? చెప్పండి. బక్కగా ఉన్నావా, లావుగా ఉన్నావా, పచ్చగున్నావా, పనికొచ్చేదిగా ఉందా? ప్రశ్న వేసుకోవాలి. సంఘములో నేనేమై ఉన్నాను? ఎందుకు సంఘానికి వస్తున్నాను? ఎవరిని ఉద్ధరించడానికి సంఘం? దేవుణ్ణి మహిమపరచడానికే సంఘం. ఎవరిని ఉద్ధరించడానికి కాదు ఇది. ఎవరిని ఉద్ధరించదు. ఎందుకంటే అనేకమైన చర్చిలు ఉక్రెయిన్లో మరి పడగొట్టేశారు రష్యన్స్.
పెద్ద పెద్ద చర్చిలు, కోట్లు కోట్లు పెట్టి కట్టిన చర్చిలు పడగొట్టేశారు. యూదుల చర్చిలు కూడా పడగొట్టేశారు. కాబట్టి భవనం ఏమి ఉపయోగం లేదు, భవనం గొప్ప సంగతి ఏం లేదు అందులో. అయితే అక్కడ జరిగిన సంగతి ఏంటంటే మీరు చూసి ఉండరు యూట్యూబ్లో, ఆ మందిరం పడగొట్టేశారండి, బాంబులతోటి పగిలిపోయింది అది మొత్తం. అయితే ఆదివారం వచ్చింది, అయ్యో మందిరం లేదే, పడిపోయిందే, కరెంటు లేదు, మైకు లేదు, మరి ఎలాగా అంటే వాళ్ళు అలా అనుకోలేదండి. అందరు యథావిధిగా ఆదివారం మళ్ళా ఎంతమంది అయితే చర్చికి వస్తున్నారో వాళ్ళందరూ వచ్చారు. వచ్చి చేతనైనంత వరకు కొన్ని రాళ్ళు తీసివేసి, మందిరం పడిపోయింది, ఆ రాళ్ళని చేతనైనంత వరకు తీశారు. అంటే పెద్ద పెద్ద ఇది లేక ఇంకా ఆ రాళ్ళ మీదే కూర్చొని దేవసేవకుడు వాక్యం చెప్పాడు, పాటలు పాడారు, ఆరాధన జరిగింది. కాబట్టి దేవుని యొక్క ఆరాధనకు ఏది ఆటంకం లేదు. మందిరం ఉండాలని, పాకాని, షెడ్ అని, లేదా ఓపెన్ ప్లేస్ అని అదేం లేదు. మీటింగ్స్ ఎక్కడ పెడుతున్నారు? ఓపెన్ ప్లేసే కదా, ఆరాధన జరుగుతుంది కదా, వాక్యం చెబుతున్నారు కదా, వేల మంది వచ్చి వింటున్నారు కదా. అలాగే విన్నారు ఆ రోజుల్లో. ఈ రోజునే మందిరం కట్టుకున్నాం, ఎందుకంటే మనకు ఫ్యాన్లు కావాలి, లైట్లు కావాలి, ఫ్యాషన్గా కూర్చోవాలి, చుట్టుపక్కల వాళ్ళకి మనం ఎవరం కూడా ఆరాధన చేస్తున్నటువంటి ఆనవాళ్ళు కూడా కనపడకూడదు. ఒక రహస్య మందిరం అయిపోయినాయి ఈ రోజున. మందిరాలు ఏమైపోయాయి? రహస్య మందిరం. అయితే నేనైతే రహస్య మందిరాల్లో మరి నేను పెరగల. మా మందిరం అంతా కూడా చుట్టూ ఓపెన్గా ఉంటుంది, అంత రేకుల షెడ్ మాది. ఏమండి, నార్మల్ బండలు. ప్రియులారా, మరి ఒక సంఘంకి వెళ్ళినప్పుడు అదంతా గులకరాయి పోసింది. ఎవడు చాప వాళ్ళే తెచ్చుకున్నారు, కూర్చున్నారు, వాక్యం విన్నారు, చక్కగా సేవకుడికి పరిచర్య చేశారు, పంపించేశారు. ఏంటండి, ఇది కూడా సంఘమేనా? అది కూడా సంఘమే. లైట్లుంటే, పాల రాళ్ళుంటే, మ్యూజిక్ ఉంటే, అండ్ మంచి మంచి అంగీలు వేసుకొని వస్తే కాదు చర్చి. చర్చి అంటే అది కాదు. దేవుని ప్రియులరా, అందుకనే ఏమైందంటే మీరు అంగీలు వేసుకొని చర్చి, మేము అంగీలు వేసుకునే చర్చి. మారిపోయినాయిగా, మారిపోయినాయి. లోదరను, ఆర్సిఎము, బ్యాప్టిస్టు, సిఎస్ఐ వీళ్ళందరూ ఏంటి, పెంతెకొస్తు వీళ్ళందరూ కూడా ఒక రకమైన డ్రెస్ వేస్తారు. లేమెన్స్, సాధారణ సౌవార్తిక సహవాసం, లేమెన్స్ ఇవాంజికల్ ఫెలోషిప్. ప్రభు రాజ్యంలో యేసు ప్రభు వారు ఎంత సాదాగా ఉండి వాక్యం చెప్పి చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గరికి, వ్యభిచారుల దగ్గరికి, కుష్ఠరోగుల దగ్గరికి, ఏమండి మరి రక్తస్రావ రోగి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి సువార్త చేశాడు ఆయన. ఈరోజునంతా స్టైల్లో వాక్యం చెప్పాలన్నా, సంఘానికి రావాలన్నా మరి డ్రెస్ కోడ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు. మీరు చూసింటారు యూట్యూబుల్లో కొన్ని సంఘాల్లో కోయర్ పార్టీ ఉంటుంది. కోయర్ పార్టీకి అందరికీ ఒక డ్రెస్. వాలంటీర్లు ఉంటారు, వాళ్ళకు ఒక డ్రెస్. వంట చేసి వడ్డించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక డ్రెస్. ఎందుకని? వాళ్ళు ఎవరో గుర్తించడానికి పెద్ద పెద్ద సంఘాల్లో ఇలాంటి ఏర్పాటు చేస్తారు. డ్రెస్ కోడ్ అంటారు దాన్ని. సేవకులకు కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది. ఫారిన్లో తప్పనిసరిగా కోట్ వేసుకోవాలి, కోట్ వేసుకోకుండా వాక్యం చెప్పరు, ప్రసక్తే లేదు. ఒకవేళ ఎవరైనా అలా చెప్తుంటే అవుట్డోర్. సంఘాల్లో మాత్రం ఉండదు అలాగా. సంఘాలు తప్పనిసరిగా కోట్ వేసుకోవాల్సిందే, షూ వేసుకోవాల్సిందే, మరి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. వీళ్ళరా క్రమం ప్రకారం జరగాల్సిందే. ముందుకు రావటం, వెనక్కి పోవటం, తిరగటం, అల్లరి ఇవన్నీ ఏమి ఉండవు సంఘాల్లో. ఆ 2 గంటలు ఎంత మర్యాదగా ఉంటుందో. అందుకని ఆ సంఘాలు బాగుంటాయి, చక్కగా ఉంటాయి, క్రమంగా ఉంటాయి. మనందరికీ తెలుసు, పొలంలో మనం విత్తనాలు చల్లుతామా, నాటుతామా? చల్లరు. చల్లితే కనుక ఎలా ఉంటుంది? అది అడవిలాగా ఉంటుంది. ఏం చేస్తాం? మామిడి తోట చేయాలనుకున్నప్పుడు
ఇక్కడొకటి అక్కడొకటి 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 నాటుకుంటూ ఒక వరుసలో వెళతాం. మీరు కూడా కలుపును తీసేటప్పుడు మరి ఆ యొక్క గట్టుకి ఈ గట్టుకి మధ్యలో ఖాళీ ఉంటుంది. మీరు నారుని ఒక వరుసలో నాటుతారు. విత్తనాలు, తోటలు ఒక వరుసలో నాటబడాలి. దేవుడు ఆహారం పెట్టేటప్పుడు కూడా చెప్పండి, లైన్కి ఎంతమంది చెప్పగలరా? 50 మంది. ఎంతమందిని కూర్చోబెట్టారు శిష్యులు? ఒక్కొక్క లైన్కి 50 మంది కూర్చోండి. ఎన్ని వేల మంది? 5,000. 5,000 మందిని 50 తోటి చేస్తే ఎన్ని లైన్లు వస్తాయండి? 5,000 డివైడెడ్ బై 50 చెప్పండి, 500 లైన్లు వస్తాయి. 500 లైన్లకి 12 మంది. పెట్టేది ఎంతమంది? 12 మంది. మన ఇంట్లో భోజనాలు పెడుతుంటే 3 లైన్లు ఉంటే 30 మంది ఉంటారు. 3 లైన్లకు 30 మంది ఉంటారు. 12 మంది శిష్యులతో 5,000 మందికి భోజనం పెట్టించాడన్న సంగతి మీకు తెలియదా? బైబిల్లో ఎంత క్రమంగా జరిగిందో తెలియదా? పడిపోయిన వాటన్నిటిని ఎత్తితే మళ్ళీ 12 గంపలైన సంగతి తెలియదా? ఆలోచించి. సంఘం అంటే కలిసికట్టుగా ఉండేది. సంఘంలో ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండాలి. పచ్చని ఒలీవ చెట్లు అని అంటే దేవుడిలో ఫలిస్తున్నటువంటి దానికి గుర్తు. హల్లెలూయా. ఎలాగంట? ఫలిస్తున్న దానికి గుర్తు పచ్చగా ఉందంటే. మా ఇంట్లో ఒక చెట్టుని కొట్టేసి మొద్దులు తీసుకెళ్ళి ఏదో పక్కన పడేసాం. అయిపోయింది. నేను చిన్నపిల్లవాడిని, అంజలి అంత వయసు, నాకు తెలియదు. చెట్లు కొడుతుంటే చూసా, అయిపోయింది. మొద్దులు తీసుకెళ్ళి పక్కన పడేశారు. మా నాన్నగారి బాడిస్తోటి దాన్ని ముక్కలు చేసి పొయ్యిలోకి పెట్టేవాళ్ళు. అది తెలుసు నాకు. ప్రియులరా, అయితే అన్ని కొమ్మలు ఒకేసారి పెట్టం కదా పొయ్యిలో. సరే ఒక్కోటి పెట్టుకుంటూ వస్తున్నారు మెల్లిగా. అయితే ఒక పెద్ద మొద్దు ఉంది. నేను దాని మీద కూర్చొని ముఖం పళ్ళు రుద్దుకునేవాడిని, కచ్చికతో కానీ లేకపోతే ఇటుకరాయి పొడితో కానీ. మరి ఆ సందర్భంలో దాంట్లో నుంచి ఆ చెట్టు భూమిలో లేదు, పడేసింది. కానీ ఆ కోయబడినటువంటి 2 దిమ్మెలు పక్క నుంచి చిన్నగా మొలుస్తున్నాయి. నాకు అర్థం కాదు, దీన్ని చంపేశాం కదా, ఇదేంటి మొలుస్తుంది, మళ్ళీ ఏదో కొమ్మలు వస్తున్నాయి. డాడీ, ఈ చెట్టు ఏదో చూడు తేడాగుంది. సరే, నాకు తెలియదు కదా, చిన్నపిల్లలం కదా, మాకు తెలియదు. మా నాన్నగారు వచ్చి ఏదో మాట చెప్పాడు. ఆ తెలుగు మాట మేము బడిలో నేర్చుకోవాలి అప్పటిదాకా. అండ్ 1వ తరగతి 2వ తరగతి ఏం నేర్చుకుంటాం తెలియదు కదా. నేను ఏమన్నాడంటే, అది చిగురేస్తుంది లేరా అన్నాడు. చిగురు అంటే ఏంటో తెలియదు. సరే అని ఊరుకున్నాం. మరి అది రాను ఏమైపోయింది? పెద్దదైపోయిందండి. పెద్దదైపోయింది. మళ్ళా ఇదివరకు చెట్టు కన్నా కూడా పెద్దదిగా నేను ఒక 10 ఏళ్ళు వచ్చేసరికి అది పెద్ద చెట్టు అయిపోయింది. ఎప్పుడు చూశాను? పడేయబడి, కొట్టివేయబడి, పారవేయబడి, ఇక పనికిరాని మొద్దు అని అనుకున్నటువంటి సందర్భంలో దేవుడు ఆ భూమి మీద వర్షం కురిపించి ఆ చెట్టుని, ఆ యొక్క మొద్దుని చిగురింపజేశాడు. ఎవరా చిగురు? యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఎవరి చిగురు అంటే యేసుక్రీస్తు వారు. బతికి ఉన్నటువంటి సజీవుడైనటువంటి దేవుని యొక్క సంఘం. చెట్టుకి పూలు ఎక్కువ పూస్తే మంచిదా, తక్కువ పూస్తే మంచిదా? కాయలు ఎక్కువ కాస్తే మంచిదా, కొంచెం కాయలు కాస్తే మంచిదా? కంకికి గిద్దెడు బియ్యం వస్తే మంచిదా, అరగిద్ద బియ్యం వస్తే మంచిదా? ఎప్పుడైనా గొలిచారా మీరు? మా చిన్నప్పుడు మేము గొలిచేవాళ్ళంలే. ఈ కంకికి ఎన్ని వచ్చినాయి గింజలు, ఈ కంకికి ఎన్ని వచ్చినాయి, ఇది గిద్ద వచ్చిందా, 2 గిద్దలు వచ్చిందా, ఇది గిద్ద వచ్చిందా అని కొలతలు వేసేవాడు. ఎందుకంటే అన్నీ సరదానే ఆ రోజుల్లో మాకు. అంటే బాగా ఎక్కువగా కంకులు వచ్చి ఎక్కువగా ఉన్నటువంటి గింజల్ని, ఆ చెట్టుని జాగ్రత్త చేసేవాళ్ళం. ఎందుకు? వచ్చే సంవత్సరానికి మళ్ళా ఆ విత్తనాలు వేయాలి. ఈ తక్కువ కంకులు వచ్చిన వాటిని తీసేసేవాళ్ళం.
ఎన్ని టెక్నిక్స్ ఉండేయో ఆ రోజుల్లో. ఈ రోజున అసలు మనమే నారేట్లా ఎవడో వేస్తే పోయి కొనుక్కొచ్చుకుంటున్నాం. అది పండుద్దా లేదా మనకు తెలియదు, ఎందుకంటే అది ఏ విత్తనమో తెలియదు. పేరు చెబుతాడు ఏదో ఒక విత్తనం అది. ఇప్పుడు మీ ఇంటికి వస్తున్న బియ్యం, గవర్నమెంట్ ఇస్తున్న బియ్యం ఏం బియ్యం? ఏం బియ్యం తెలుసా నీకు? మసూరా, కర్నూలు మసూరా, బీపీటీలా, సన్నాలా, హెచ్ఎంటీలా, స్టీమా, ఏ బియ్యం అని చెప్తావా? నువ్వు చెప్పగలవా? చెప్పు చూద్దాం. మీ ఇంట్లో ఉన్న రేషన్ బియ్యం ఏ రకపు బియ్యము? ఇడ్లీ వండుకోవడానికి, అట్లు పోసుకోవడానికి పనికి వచ్చే బియ్యం అండి. ఏ బియ్యం అంటాం? అందరం చెప్పి. లేదా అమ్ముకోవడానికి పనికి వచ్చే బియ్యం అండి, లేదా కుడి తొట్లో వేసే బియ్యం అండి. ఏం బియ్యం రా? ఆ రకమేందో తెలిసి సావదు. ఈ రకాలన్నీ తెలుసు. మానవ జీవితంలో సంఘం అంటే అలాగే ఉంటుంది. పనికొచ్చే బియ్యం, పనికిరాని బియ్యం, తాలు బియ్యం, ముక్కిపోయిన బియ్యం, ఏమంటే మరి కుడి తొట్లో పోసే బియ్యం. ఇలాంటి మనుషులు సంఘాల్లో ఉంటారు. ఒక మాట అంటాడు బైబిల్లో, సంఘములో వీరు ఎలాగున్నారంట? ముళ్ళుగా ఉన్నారంట. వామ్మో, ముళ్ళంటే గుచ్చుకుంటాయి. అంటే సంఘంలో విశ్వాసులు ఎలా ఉన్నారంట? దేవుడు చెబుతున్నాడు ముళ్ళుగా అంట. చదివారు ఎప్పుడన్నా ఆ వాక్యం మీరు? మనకి ఇట్లాంటి వాక్యాలు నచ్చవుగా. మాకంతా కూడా ఎలాగుండాలంటే మైసూర్ పాక్ లాగా ఉండాలి. అది నెయ్యితో చేసిన మైసూర్ పాక్. అట్ట పట్టుకొని అట్ట మళ్ళా నోటి దాకా రాకముందు ఇరిగిపోయేటట్టు ఉండాలి. ఎట్లా ఉండాలి? అంత మెత్తగా, అంత స్మూత్గా, నోట్లో వేసుకుంటే పక్కనోడికి తెలియనట్టుగా గుట్టకలు వేసి మింగేటట్టుగా ఉండాలి అది. అలాంటి వాక్యాలకి ఇప్పుడు అలవాటు పడ్డారని ఎవరు రాశారు చెప్పండి? తిమోతికి రాశాడు. ఇలాంటి వాళ్ళు తయారయ్యారయ్యా సంఘాల్లో, నాయనా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. మంచిది ప్రియులరా. ఈరోజు అనేక డినామినేషన్లు వచ్చాయి. ఎవరిని బట్టి వచ్చాయి? దేవుని బట్టా? కాదు, ఒక మనిషిని బట్టి వచ్చాయి. ఇది ఎవరిదయ్యా సంఘం అంటే గబిక్కి నీ నోట వచ్చేది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రార్థన సహవాసం అంటే చెప్పవు, రెడ్డి గారిని. ఎవరిని బట్టి వచ్చింది సంఘం? రెడ్డి గారిని. దేవుడిది కాదు ఇది, దేవుడిది కాదు. ఏమండి ఇది ఏమన్నా నా ఇల్లా? ఏమండి నా ఇల్లు కాదు కదా. దీన్ని ఏం చేశాం? ప్రభుత్వ లెక్కలో మందిరంగా చేశాం. ఈ మనుషుల నివాసం ఉండే స్థలం కాదు ఇది, దేవుడు నివాసం ఉండటానికి. అప్పుడు రెడ్డి గారిది ఎందుకు అవుతుంది ఇది అంటే, ఇప్పుడు రెడ్డి గారు ఏమయ్యారు? దేవుడు అయిపోయాడు. బయట ఎక్కడున్నా మనం చెప్తూ ఉంటాం అది ఎవరిదే అంటే ఆర్సిఎం. ఆర్సిఎం అంటే ఎవరు? రోమన్ కథోలిక్స్ వాళ్ళది. అర్థమవుతుందండి? కథోలిక్స్ది అది. లూథరన్ సంఘం ఒక మనిషి, ఆయన ఎవరు? ఒక మనిషి, లూథర్ అనే మనిషి. ఆ మనిషిని తీసుకొని ఆయన చేసిన రిఫార్మ్స్ని బట్టి ఏర్పాటు చేసిన సంఘం లూథరన్ సంఘం. బ్యాప్టిస్ట్, సిఎస్ఐ, సాల్వేషన్ ఆర్మీ, సెవెంత్ డే, ఎన్ని చర్చిలు ఉన్నాయనుకుంటున్నారు? ఒక్కొక్క మనిషిని బట్టి సంఘాలు వచ్చేసాయి. ఏదైనా పేరు చెప్పామనుకో సంఘం పేరు, ఓహో ఆయనదండి ఆ చర్చి అని వేస్తున్నాం ఈరోజు. దేవుడిదండి అంటల్లా. ఎలియప్ దానియేలు గారిది కదండి. హెబ్రోన్ బక్సింగ్ గారు కదండి. హోసన్న మన యేసన్న గారిది కదండి. ఎట్లా చెబుతున్నావు? దేవుడిదని ఒక్కడు మాట్లాడట్లా. బయటికి వెళితే అడిగేదేంటి? నువ్వు ఏ డినామినేషన్ అని అడుగుతున్నారు. నన్ను ఒకసారి అడిగారు, అయ్యా నువ్వు ఏ డినామినేషను వాక్యం చెబుతున్నావు భలేగా అన్నారు. నాకు తెలియదు సార్ ఏ డినామినేషను. నాకు తెలిసిన డినామినేషన్ ఒకటే, యేసు ప్రభు డినామినేషన్ నేనన్నా. అందరం అదేలే కానీ ఏదో పేర్లు ఉంటాయిగా అన్నాడు. మాకు పేర్లు లేవండి అన్న. సుపీరియర్, నా హెడ్, ఏమండి నన్ను నడిపించేవాడు దేవుడే. ఎవరు నాకు ముందు లేరు, వెనక లేరు.
సంఘం అంటే అది. ఎక్కడికి వెళ్ళినా సంఘాన్ని నిలబెట్టగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా? మా సంఘం నుంచి ఒక అమ్మాయి మరొక సంఘానికి పోయింది. ఇలాగే వాక్యం చెబుతున్నారంట పాస్టర్ గారు. చెప్పకముందు ఆయన ఇంకా టాపిక్ చెప్తున్నాడు. అంటే ఎవరు రిఫరెన్స్ ఏం చెప్పలా, ఊరికి టాపిక్ చెప్పంగా నా అమ్మాయి వాక్యం తీసి చదివేస్తూ ఉందంట. అడిగారంట, ఏ సంఘం నుంచి వచ్చావమ్మా అన్నాడు. యేసుక్రీస్తు ప్రార్థనా సహవాస సంఘం నుండి వచ్చాను. రెడ్డి గారి సంఘం అని అల్లా. ఎవరిని కనపరుస్తుంది? దేవుణ్ణి కనపరుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఆ అమ్మాయి వాళ్ళ పిల్లలు వెళ్ళినా చక్కని పాటలు పాడుతూ ఉంటే ఎలా నేర్చుకున్నారమ్మా? మా అయ్యగారు నేర్పించారు, మా సంఘంలో నేర్పించారు, దేవుని సంఘంలో నేర్పించారు. పరీక్ష పెట్టారట, ఏదో ఎగ్జామ్ పెట్టారు, ఏదో 2 రోజులు, ఒకరోజు రిట్రీట్. అది ఆ అమ్మాయి దగ్గరగా ఉంది కదా అని పోయిందంట చర్చికి. పెద్ద సంఘం, దాదాపు 200 మంది వచ్చారట యవనస్తులు. ప్రియులారా, ఆ పరీక్షల్లో వాళ్ళు ఒక టైం బీయింగ్ పెట్టారు. ఒక అరగంటలో ఈ పరీక్ష రాసియాలి. ఒక అరగంట మీరు ఆ ప్రశ్నలన్నీ చదువుకొని, ఒక అరగంట సేపు మొదట చదువుకొని, ఆ తర్వాత మీ బైబిల్స్ని పక్కన పెట్టేసేసి ఆ ప్రశ్నపత్రాలకు ఉన్నటువంటి ప్రశ్నలు ఆన్సర్ చేయమన్నారట. ఓకే, టకటక రాసి 15 గంటలు ఇచ్చేసిందంట ఈ అమ్మాయి. మిగతా వాళ్ళు అనుకుంటున్నారంట, ఇదేంటి బుగ్గలకి చొట్లు పడుతున్నాయి కానీ, ఏమంటే పెన్సిల్ అరిగిపోయి తడిసిపోతుంది కానీ ఏం రావట్లా, ఆన్సర్లు రావట్లా. ఆన్సర్ రాని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పక్కనోడు ఏం రాస్తున్నాడు? ఆన్సర్ రానివాడు పని ఏంటి అది? ఎందుకంటే యాజ్ ఇన్విజిలేటర్గా నేను వెళ్ళినప్పుడు పిల్లలు, మేము ఇటు నుంచి అటు వెళ్తాం కదా, మేము అటు తిరిగినప్పుడు వీళ్ళు మాట్లాడతారు, అటు నుంచి ఇటు తిరిగేటప్పుడు ఆ ముందు వాళ్ళు మాట్లాడతారు. బుయ్యి అంత తెలియగలడు, మనకు కనపడదని. మాకు కూడా కనపడుతుంది, కానీ మేమే వదిలేస్తూ ఉంటాం. పిల్లలు అన్నిటినీ పట్టించుకుంటే గొడవలు అయిపోతాయి. దేవుని ప్రేమించిన ప్రియ బిడ్డలారా, సంఘంలో ఈ రోజున ఇలాంటి పరిస్థితి వచ్చింది. మా సంఘానికి రా అని పిలవకూడదు. రక్షణ లేని వారికి సువార్త చెప్పు, వాళ్ళని నడిపించుకో. వేరే సంఘస్థులను ఎవరిని కూడా నువ్వు తోలుకొచ్చావు అని అంటే నువ్వు దొంగవి అని అర్థం. ఓ నాయకుడా, నువ్వు ఒక దొంగ నాయకుడు. ప్రియులారా, వాక్యం కన్నా కూడా వేరే దాన్ని ప్రేమించేటువంటి మనస్తత్వం కలిగి ఉంటాం మనం. కొంతమంది సేవకుడిని లవ్ ఆడతారు కాదా? సేవకుడిని లవ్ ఆడచ్చా? ఏమండి, ఆడకూడదు. పాపం పెంతెకొస్తు నుంచి వచ్చాడంట, సమర్పించుకొని సువార్త చెబుతున్నాడంట. చెబుతుంటే ఒక సంఘాన్ని పోయి చెబుతా ఉంటే భలేగున్నాడు ఈయన అని చెప్పేసి లవ్ ఆడిందంట ఒక పిల్ల. ఆయన అన్నాడట, అమ్మ నేను వివాహం చేసుకోకుండా దేవుడి సేవ చేయడానికి తీర్మానం చేసుకున్నాను తల్లి అన్నాడంట. అదేం కుదరదు అందంట. పెద్ద గొడవ అయిపోయింది ఆ సంఘంలో, పెద్ద గొడవ అయిపోయింది. చివరికి ఆ పిల్ల చచ్చిపోయింది. ఎందుకంటే చేసుకోవడానికి లేదు, ఈయన తీర్మానం చేసేసుకొని వచ్చాడు సేవకి, కుదరలేదు. ఇక ఆలోచించేయండి, న్యాయమేనాది? పద్ధతేనాది? దేవుడు రాజ్యం అంటే సంఘంలో వాయిద్యాలను చూస్తావా, మైక్ సెట్లను చూస్తావా, లైటింగ్ చూస్తావా, సేవకుడు ముఖం చూస్తావా? దావీదేమన్నాడు? నీ మందిరంలో చెప్పండి, నీ ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. దేనికోసం అంట? ఎవరిని చూడాలంట? ఇక్కడ దేవుణ్ణి చూడాలని. హల్లెలూయా. మరి మనము ఈయన ఐబ్రోస్ ఏంది ఎట్టున్నాయి, ఈయన బొగ్గు ఏంది ఎట్టుంది, ఈరోజు ఏదో గడ్డ వచ్చినట్టుంది, జుట్టు ఏంది వెనక్కిపోయింది, ఇదివరకు కన్నా తగ్గిపోయింది, ఇయే చూసేది. పోయిన నెలకి ఈ నెలకి తేడా కనపడలే పాస్టర్ గారిలో అనుకుంటున్నారంట. ఏం కనపడలేదంట, తేడా కనపడిందంట. వాడు తేడాగాడిలాగా ఉన్నాడే. వారు నాయన చివరికి తేడాగాడు అయిపోయాడు పాస్టర్ గారు. ఈ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ
గమనించేది దేవుడు వాక్యం కాదు. ఓకేనా? మరి మందిరంలో రకరకాల డినామినేషన్లు, రకరకాల పద్ధతులు, మరి వాళ్ళు చెప్పేటువంటి వాక్యాలు కొన్ని స్టైల్గా కూడా ఉంటాయి.